దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీ మధ్య నివాసము చేతును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య నివాసం చేతును అని. మన రక్షకుడును దేవుని ప్రియకుమారుడైన యేసే నామమందు మనమందరము విశ్వాసం ఉంచితే మన ప్రభువు మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేస్తాడు. మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. మనల్ని ఎటువంటి దుష్టుడు ముట్టకుండా తన అగ్ని మన చుట్టూ కంచె వేస్తాడు. మనల్ని బాధించే వారి మీద యెహోవా చేయి ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ముగా అవుతారు. ఆయన దూతలు మనకు కావలిగా ఉంటారు. మనమందరం ఆయన యందు సంతోషించి ఆనందించాలి, పాటలు పాడుతూ స్తుతించాలి. మన అందరి కొరకు మన తండ్రి తన పరిశుద్ధ నివాసం వదిలి పాపులమైన మనం అందరము రక్షించబడాలని, నిత్యజీవం పొందాలని మన ప్రభువు మన యొద్దకు వచ్చి నివాసం చేస్తున్నాడు. మనమందరము తండ్రిని హత్తుకుని పరిశుద్ధంగా జీవించాలి. సాక్షాత్తు మన దేవుడే మన మధ్య నివాసం చేస్తున్నాడు కాబట్టి మనము ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాము. మన ప్రభువు మనల్ని ఆకాశపు 4 వాయువులంత విశాలముగా మనల్ని విస్తరింపజేస్తాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.